to MTR Masala Abhiruchi, powered by Safala Edible Oils and Horlicks. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూసేద్దాం. ఓకే అండి. ఓకే, సో వసుంధర గారు మెయిల్ చేశారు రాజు గారు సికింద్రాబాద్ నుంచి. ఓకే. క్యారెట్తో మనకు జనరల్గా అంటే అన్నిట్లో యాడ్ చేసుకున్న రెసిపీస్ అనేవి ఎక్కువ ఉండవు కదా, అంటే కర్రీస్ కానీ ఇట్లా చాలా తక్కువ, అంటే ఏదైనా కాంబినేషన్స్ తోనే తీసుకుంటూ ఉంటాం. కానీ అంటే స్పెసిఫిక్ గా అంటే క్యారెట్ కి ఏదైనా కొంచెం మంచి ఇప్పుడు గ్రేవీ టైప్ లో యాడ్ చేసి చేసుకుంటే ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. గ్రేవీలా అనుకుంటే కొంచెం కమ్మకమ్మగా చేసి చూపిస్తాను. ఇక్కడ కూడా కొంచెం కాంబినేషన్ లో తీసుకుంటాను, అంటే గ్రేవీ కాజుతో తీసుకుంటున్నానండి. సో కాజు గ్రేవీలా ఇస్తాం కొంచెం, అలాగే కొంచెం జీడిపప్పు పలుకులుగా కూడా దీంట్లో యాడ్ చేస్తాను. సో కాజు క్యారెట్ కర్రీ. కాజు క్యారెట్ కర్రీ. ఓకే ఓకే, మరి కాజు క్యారెట్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాజు క్యారెట్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన క్యారెట్ ముక్కలు 1 కప్పు, నానబెట్టిన జీడిపప్పు 1/2 కప్పు, జీడిపప్పు పొడి 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, టొమాటో పేస్ట్ 1 కప్పు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ కొంచెం నేను టొమాటో బేస్లో ఇస్తున్నాను గ్రేవీ. సో చాలా బాగుంటుంది కాంబినేషన్స్కి. సో జీడిపప్పు మనం పేస్ట్లో ఏమీ వేసుకోవట్లేదు, దీంట్లో పౌడర్లా తీసుకుంటున్నాను. సో అది మనకు కొంచెం గ్రేవీలా మిక్స్ అయిపోతుంది. సో కొద్దిగా ఆయిల్. సో దీంట్లో ముందుగా ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. బేసిక్గా ఈ క్యారెట్ కాజు ఇంకా రెండు కూడా అంటే కొంచెం కమ్మగా ఉంటాయి కాబట్టి కొద్దిగా స్పైసీగా చేసుకుంటే కూడా ఇలాంటివి బాగుంటాయి కదా. బాగుంటుందండి, ఎందుకంటే టమాటో వేసినప్పుడు ఎలాగో మనకు కొద్దిగా పులుపు కారము ఇవన్నీ యాడ్ అయితే కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది. అవును. అండ్ బేసిక్గా ఈ కాంబినేషన్ ఏంటంటే మనకి అన్నంలోకి బాగుంటుంది, చపాతీ లాంటి వాటిల్లోకి బాగుంటుంది కాబట్టి హ్యాపీగా ట్రై చేయొచ్చు దేనికైనా. సో ఎవరికి దేంట్లో కావాల్సి దాంట్లో కలుపుకొని తినేసేది. సో కొంచెం వేగిన తర్వాత టొమాటో పేస్ట్, ఓకే, సో జనరల్గా క్యారెట్ అనగానే మోస్ట్లీ ఇట్లా ఫ్రై చేసేసుకోవడానికి చాలా మంది అంటే ఇష్టపడుతూ ఉంటారు. ఎస్, అంటే కొంచెం తురుముకొని కానీ చిన్న చిన్న పీసెస్ కట్ చేసి కానీ కొబ్బరి వేసుకొని అలా వేపుడులా చేసుకుంటాం. అవును. సో కొద్దిగా ఉప్పు, అలాగే కారం, ఓకే, కొద్దిగా పసుపు. సో క్యారెట్ ముక్కలు ఇక్కడ మనం ఉడికించి పెట్టేసుకున్నాం అండి. అలాగే జీడిపప్పు ఏంటంటే నానబెట్టి పెట్టేసుకున్నాం. ఓకే. సో ఇది కొంచెం మనకు దగ్గరకు వచ్చేస్తే ఆ రెండు కూడా యాడ్ చేసేసుకుంటే మనకు ఆల్మోస్ట్ అయిపోయినట్టు. సో జస్ట్ క్యారెట్ ఏంటంటే మనకు కొంచెం బాగా హార్డ్గా ఉంటుంది కాబట్టి ముందు కుక్ చేసుకుంటే మనకి రెసిపీ అంతా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సరే రాజు గారు, మేము ఒక చిట్కా చూస్తాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: కళ్ళు బాగా అలసిపోయినట్లు అనిపించినట్లయితే టీ బ్యాగ్స్ తీసుకుని గోరువెచ్చని నీటిలో ముంచి కళ్ళపై అద్దుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వలన కళ్ళ అలసట నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో ఆల్మోస్ట్ గ్రేవీ కూడా మనకు కొంచెం దగ్గర పడిపోయింది. ఎస్ అండి. సో ఇక్కడ క్యారెట్ ముక్కలు, ఉడికించుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే నానబెట్టుకున్న జీడిపప్పు అండి. సో ఇలాంటి వాటిల్లో వేసుకున్నప్పుడు మనము మొత్తం ఆ గుండు పప్పు కనుక ఉంటే బాగుంటుంది. లేదు అంటే అఫ్ కోర్స్ బద్దలుగా వేసుకున్నా కూడా చాయిస్ మనది. కాకపోతే ఇలాంటివి ఏంటంటే మనం చక్కగా తినేటప్పుడు అట్లా క్రంచీగా తగులుతూ ఆ గుండులో కూడా కొంచెం ఈ గ్రేవీ అనేది వెళ్తుంది కదా. వేయించుకున్న జీడిపప్పుకు వేరే టేస్ట్ అండ్ అలాగే నానబెట్టుకున్న జీడిపప్పు కర్రీలో యాడ్ చేసుకుంటే అది వేరే టేస్ట్ ఉంటుంది కాబట్టి
ఒకసారి అలాగా ఒకసారి ఇలాగా మనము ట్రై చేయొచ్చు కదా రాజు గారు. ఎస్ అండి. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే జీడిపప్పు పొడి. సో కొంచెం జీడిపప్పు ఫ్లేవర్ ఇంకొద్దిగా ఎక్కువ తెలిసేలాగా. ఎస్ అండి. యాక్చువల్గా కాజు టమాటో మంచి కాంబినేషన్ కదా రాజు గారు. ఎస్ అండి. కొంచెం పైన పోసి. సో మనము ఈ కాంబినేషన్ లోనే ఇట్లా మిక్స్డ్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నా కూడా మనకి బాగుంటుంది కదా రాజు గారు. బాగుంటుంది. సేమ్ గ్రేవీ మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కూడా మనం దీంట్లో యాడ్ చేసుకుంటాం. డిఫరెంట్ కాంబినేషన్స్ లో కానీ అన్ని కలిపేసి కానీ ఇట్లా జీడిపప్పు పౌడర్ లా వేసుకుంటే కూడా మనకంటే ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కాబట్టి అన్ని అలా యాస్టీస్ కొంచెం జస్ట్ వెజిటేబుల్స్ కాంబినేషన్ చేసుకోవచ్చు. సో కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఓకే, డిష్ రెడీ. ఓకే, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఓకే, సో కాజు క్యారెట్ కర్రీ రెడీ అండి. నైస్. చూసారు కదండి, చాలా సింపుల్ గా రెసిపీ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు కాజు క్యారెట్ కర్రీ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. కాజు క్యారెట్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన క్యారెట్ ముక్కలు, నానబెట్టిన జీడిపప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి, జీడిపప్పు పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు క్యారెట్ కర్రీ రెడీ. ఓకే అండి, మరి కర్రీ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. రాజు గారు బాగుంది. సింపుల్ కర్రీ అయినా కూడా మంచి టేస్టీగా వచ్చింది. చాలా టేస్టీగా ఉంది. అట్లా జీడిపప్పు పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాం కదా. అవునండి, గ్రేవీ మొత్తంలో జీడిపప్పు టేస్ట్ అనేది కూడా తెలుస్తుంది. ఆ టమాటో పులుపు, ఈ జీడిపప్పు పౌడర్ కాంబినేషన్ చాలా బాగా సెట్ అయింది. అవునండి, బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. మనం మేకప్ రిమూవ్ చేసేటప్పుడు, ఎస్పెషల్లీ కళ్ళ కింద మేకప్ తీసేటప్పుడు బేబీ ఆయిల్తోనే మేకప్ రిమూవ్ చేయాలి. ఇలా చేసినట్లయితే కంటికి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో టేస్టీ రెసిపీ చూసారు కదా. మరి మీరు కూడా ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే లేట్ చేయకుండా మాకు ఈమెయిల్ చేసేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం కాజాలు చూడబోతున్నాం, అది కూడా కొత్తిమీర ఫ్లేవర్ లో. మరి కొత్తిమీర కాజాలు ఎలా తయారు చేసుకుంటారో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు కొత్తిమీర కాజాలు. అవునండి. సో కాజాలు మనకి స్వీట్ లో చేసుకున్న బాగుంటాయి, హాట్ లో అయితే చాలా ఫ్లేవర్స్ చేసుకోవచ్చు యాక్చువల్ గా. అండ్ మనం కూడా రకరకాల వెరైటీస్ చూపించాం ఇది వరకు. అవును. సో ఈ రోజు మనకి ఆ కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువ తెలిసేలాగానా? అవునండి, అంటే మనం ఇదివరకు ఏంటంటే కొంచెం జీలకర్ర కానీ వాము, సో ఇలా చూపించాం అల్లం కాంబినేషన్ లో. సో ఇలా కొత్తిమీరతో కొంచెం డిఫరెంట్ గా చాలా బాగుంటుంది అనమాట. ఇది కొంచెం కమ్మగానే ఉంటాయేమో కదా ఇవి కూడా. కొంచెం కమ్మగా, కొంచెం అంటే ఆ కొత్తిమీర కొంచెం ఘాటు ఉంటుంది కదా, సో ఆ ఘాట్లో చాలా బాగుంది. ఓకే ఓకే అండి, మరి కొత్తిమీర కాజాలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కొత్తిమీర కాజాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర 1 కప్పు, మైదా 1 కప్పు, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టీ స్పూన్, పెరుగు 1 టేబుల్ స్పూన్. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా ఇక్కడ అంటే మనం కొత్తిమీర కాజాలు అన్నాను కదా, సో కొత్తిమీర మనం పేస్ట్ చేసుకోవాలి. సో దాంతో పాటు అంటే కొత్తిమీర ఒక ఫ్లేవర్ ఒకటి బాగుండదు, కొంచెం ఘాటుగా ఉంటే కూడా బాగుంటుంది. సో కాబట్టి కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. సో ఎలాగో మనం కాజాల్లో కారం వాడుకోవాలి కాబట్టి అది ఈ పచ్చిమిర్చి రూపంలో తీసేసుకోవచ్చు. ఎస్ అండి. సో ఈ రెండు కలిపేసేస్తే బాగా బ్లెండ్ అయిపోతుంది. యా. సో అప్పుడు మనకి పిండిలో మొత్తం కలిపితే ఆ పేస్ట్ తో పాటు కారం కూడా ఈవెన్ గా స్ప్రెడ్ అయిపోతుంది. ఎస్ అండి. సో జార్లో కొత్తిమీర, ఓకే, అలాగే పచ్చిమిరపకాయలు,
కొద్దిగా వాటర్ ఇస్తారా? ఓకే, సో ఇప్పుడు మిక్సీ పట్టేసి పేస్ట్ రెడీ చేసుకోవాలి. కొంచెం ఫైన్గా వస్తే బాగుంటుంది, అంటే కాజాలు కాబట్టి. ఓకే, ఓకే, సో ఇలా వస్తే సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడు మనం పిండి మిక్స్ చేసేసుకుందాం. సో ఇక్కడ దీంట్లో కాచిన నూనె కూడా వేస్తామండి. ఓకే, కొద్దిగా నూనె వేడి పెట్టేసుకుందాం. సో అలాగే డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా వేడి పెట్టేద్దాం. సో ఇప్పుడు బౌల్లో మైదా, ఓకే, సో మనం రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్, సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా జీలకర్ర అండి. సో ఇది కూడా మనకు అక్కడక్కడ తగ్గుతూ ఉంటే స్నాక్స్లలో ఇది చాలా బాగుంటుంది. అవును. అలాగే కాచిన నూనె, ఓకే, సో కొద్దిగా పెరుగు కూడా వేస్తున్నాను. సో ఈ పులుపు అనేది కూడా కొంచెం బాగుంటుంది. సో ఇదంతా ఇప్పుడు మనం బాగా కలిపేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ అదంతా కొంచెం స్ప్రెడ్ చేసుకుని తర్వాత వాటర్తో కలిపేసుకోవచ్చు. అవునండి, సో నూనె వేసాం కదా, సో నూనె పిండి మొత్తాన్ని కూడా బాగా పట్టేస్తే అప్పుడు మంచి క్రంచీగా వస్తుంది ఇది. సో బేసిక్గా ఈ కాజాల పిండికి కూడా అంటే కొంతమంది ఫుల్ మైదా తీసుకుంటారు, కొంతమంది ఫుల్ గోధుమ పిండి తీసుకుంటారు, కొంతమంది హాఫ్ కూడా తీసుకుంటూ ఉంటారు. మన చాయిస్, ఎలా అయినా చేసుకోవచ్చు. కాకపోతే మనం అంటే కొన్ని ఫ్లేవర్స్ యాడ్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు గోధుమ పిండికి ఒక టేస్ట్ ఉంటుంది, మైదాకి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. కాబట్టి మనం తీసుకునే పేస్ట్లు కొంచెం దేంట్లోకి అయితే బాగా బ్లెండ్ అవుతాయి చూసుకుంటే మనకి ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఆ స్నాక్ ఐటమ్ కూడా బాగా వస్తుంది. ఆల్మోస్ట్ ఆ తడి సరిపోయినట్టుంది కదా, కొంచెం యాడ్ చేసుకోవాలి. సో మీరు పిండి కలిపేస్తున్నాను రాజుగారు ముద్దలాగా, మేము చిట్కా చూసేస్తాము. ఓకే, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ఎప్పుడైనా పంటి నొప్పి బాగా బాధిస్తున్నట్లయితే వెంటనే 1 కప్పు టీ తాగండి. ఎందుకంటే టీలో ఉండే ఫ్లోరైడ్ పాలిఫినాల్స్ వల్ల నొప్పి నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది. చిట్కా చూసారు కదా. సో పిండి రెడీయా రాజుగారు? రెడీ అండి. ఇప్పుడు ఇంకా కాజా చేసేసుకోవటమేనా? ఎస్, చిన్న ప్లేట్ ఇస్తారు. కొంచెం పొడి పిండి వేసుకుని, ఓకే అండి, సరిపడా పిండి తీసుకొని. కలర్ మాత్రం బాగా వచ్చింది. సో దీన్ని కొంచెం పొడి పిండి తీసుకుని, ఓకే, సో కొంచెం పెద్ద సైజు చపాతీలో చేసేసుకొని తర్వాత మనకు కావాల్సిన షేప్లో కట్ చేసేసుకోవచ్చు. ఓకే, ఈ నైఫ్ కావాలా రాజు గారు? కావాలి. పెద్ద నైఫ్ కావాలా, చిన్న నైఫ్ కావాలా? చిన్నది చాలు. సో జనరల్గా మనకు కాజాలంటే డైమండ్ షేప్లోనే చేసుకుంటూ ఉంటాము. ఎస్, కాకపోతే చక్కగా కొంచెం పిల్లలకి పెట్టడానికి అలా అనుకుంటే మనకి డిఫరెంట్ షేప్స్ మౌల్డ్స్ దొరుకుతుంటాయి కదా, వాటితో కూడా ఆయిల్ కూడా ఇక్కడ మార్చేసుకోవాలి, సరదాగా కట్ చేసుకోవచ్చు. ఓకే,
సో డైమండ్ షేప్లోనే కట్ చేస్తున్నాను. ఓకే ఓకే. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం కొంచెం స్లో ఫైర్లో చేసుకుంటే మంచి క్రంచీగా వస్తాయండి. ఓకే. కలర్ కూడా భలే వస్తున్నాయి కదా. ఎస్. నైస్. ఓకే. సో ఈ కొంచెం మంచి కలర్ వచ్చేస్తే మనం అప్పుడు తీసేసుకోవచ్చు. ఓకే రాజు గారు, బాగా పొంగాయి కూడా. ఎస్. ఓకే. సో ఈ లోపు కార్వింగ్ చేసేసుకున్నాం. ఓకే రాజు గారు. సో కీరాతో బటర్ఫ్లై షేప్లో చేస్తున్నాను. సో ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. ఓకే. సో కొంచెం ఇలా స్లాండ్గా కట్ చేస్తున్నాను. ఓకే. సో రెండు తయారు చేస్తున్నాను. సో ముందుగా ఏంటంటే రెండు వైపుల నుంచి ఒక రెండు స్లైసెస్ మనం ఓపెన్ చేయాలి, కట్ చేసి పక్కన చేయకూడదు. సో దాంట్లో జాయింట్ ఉంటుంది. ఇక్కడ ఒక 3 సెంటీమీటర్స్ గ్యాప్ వదిలేసి ఓకే. ఓకే. సో నెక్స్ట్ గ్రూవర్తో చేస్తున్నాను. ఇటు ముందర జస్ట్ వి షేప్లు ఇస్తున్నాను నేను రెండు. ఓకే. అలాగే వెనకాల కూడా వి షేప్. సో మధ్యలో అంటే వింగ్స్ కొంచెం కలర్ఫుల్గా ఉంటాయి కదా. సో ఇక్కడ అంతా ఒకటే కలర్లో ఉంటుంది కాబట్టి బట్ జస్ట్ ఇక్కడ హోల్స్లా చేస్తున్నాను. సో కొంచెం డిజైన్ లా కనిపిస్తుంది మనకు. తీసేయచ్చా రాజు గారు? ఇంకొద్దిగా. ఓకే. సో ఇలా అయిన తర్వాత ఈ మెయిన్ బాడీకి ఉన్న స్కిన్ మనం కొంచెం ఓపెన్ చేయాలి. సో ఇక్కడ వరకు ఓపెన్ చేసేసి వాటర్లో వేస్తే ఇది ఇలా పైకి లేస్తుంది. ఓకే. ఓకే. సో అలాగే మనం ఇక్కడ రెండు స్లైసెస్ ఓపెన్ చేసాం కదా. సో ఇలా ఫోల్డ్ చేయాలి. రెండు ఫోల్డ్ చేసి చివరిది అలాగా వదిలేసేస్తాం. సో అది వింగ్స్ లా కనిపిస్తాయి మనకి. ఓకే. సో ఇలా వస్తుంది. ఓకే. సో ఇది ఇంకొంచెం కావాలి, ఇంకోటి కూడా రెడీ చేసేస్తాను. తీసేయచ్చు. మంచి స్మెల్ వస్తుంది ఆ కొత్తిమీర ఫ్లేవర్. ఎస్. వేగింది కదా బాగా. వేగినాక మనకు ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. ఓకే. కొత్తిమీర కాజాలు రెడీ అండి. నైస్. ఓకే అండి, మరి వేడివేడిగా కొత్తిమీర కాజాలు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం.
కొత్తిమీర కాజాలు తయారు చేసే విధానం. మిక్సీ జార్ లో కొత్తిమీర, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో మైదా, కొత్తిమీర పేస్ట్, ఉప్పు, జీలకర్ర, కాచిన నూనె, పెరుగు, తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చపాతీలా ఒత్తుకొని ముక్కలుగా కట్ చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కొత్తిమీర కాజాలు రెడీ. కొత్తిమీర కాజా తయారీ విధానం చూసారు కదా. యాక్చువల్గా వేయించేటప్పుడు కొంచెం గ్రీన్ ఉన్నాయి, తర్వాత కొద్దిగా వేగి కలర్ టర్న్ అయిపోయింది. బాగా గుల్లగా వచ్చాయి. యాక్చువల్గా మనకు అంటే డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఇలాంటి ఫ్లేవర్స్ యాడ్ చేసుకుంటే కొంచెం బాగా వేగుతాయి కాబట్టి అది కొద్దిగా తగ్గుతుంది. కాకపోతే ఈ కొత్తిమీర, పుదీనా ఇలాంటి వాటికి ఏంటి అంటే కొంచెం ఘాట్ అలాగే ఉంటుంది. సో ఇప్పుడు దీనికి కూడా మనకి అది తింటూ ఉంటే ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. అవునండి. సో బాగున్నాయి రాజు గారు. సో మనము రకరకాల ఫ్లేవర్స్ చూపించాం కాజాలు. అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ గా ఇలా కొత్తిమీర లేదా పుదీనా, కరివేపాకు అలా వాటితో కూడా చేసేసుకోవచ్చు. బాగున్నాయి. థ్యాంక్ యూ. సో చూసారు కదండి కాజాలు. సో చాలా సింపుల్ రెసిపీ, ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మీకోసం మరో చిట్కా. మీ చేతులు మృదువుగా అందంగా ఉండాలి అంటే బంగాళదుంపను తీసుకుని బాగా ఉడికించి మెత్తగా చేసుకోవాలి. దాంట్లో కొద్దిగా తేనె, కొద్దిగా పాలు కలిపి పేస్ట్ లాగా చేసుకుని చేతులకు ప్యాక్ లాగా వేసుకోవాలి. ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకున్నట్లయితే చేతులకున్న మురికంతా తొలగిపోయి చేతులు మృదువుగా తయారవుతాయి. ఓకే అండి, మరి వాళ్ళ మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దామా. ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ ఊరించే వంటలు చేయడానికి. సో ఫస్ట్ పరిచయం చేసుకుందాం ఇద్దరిని. హాయ్ అండి, మీ పేరు? నా పేరు సుగుణ అండి. సుగుణ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము హైదరాబాదు గుడిమల్కాపూర్ మైదీపట్నం నుంచి వస్తున్నాం. ఓకే. హాయ్ అండి, మీ పేరు ఏంటి? నా పేరు స్వాతి అండి, నేను బోయినపల్లి నుంచి వస్తున్నాను. ఓకే, మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? లేదండి, ఇక్కడికి వచ్చాకే పరిచయం. అసలు పరిచయం లేదా? లేదండి. వెరీ గుడ్. సో మరి ఇవాళ మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూద్దామా. బీన్స్. సో బీన్స్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే చాలా మందికి బీన్స్ కూడా ఇష్టం ఉండదు. మీకు ఇష్టం? పిల్లలకి ఇష్టమేనండి. ఇష్టమేనా? బాగానే తింటారు. బీన్స్ ఎక్కువ చేస్తూ ఉంటాం. సో రైస్, ఫ్రైడ్ రైస్. సో మీ ఇద్దరు కూడా చక్కగా ఆలోచించండి. బీన్స్ తో కొంచెం ఏదైనా వెరైటీగా చేయొచ్చేమో ఈరోజు. సో నేను టైమర్ ఆన్ చేస్తాను. సో ఎవరు ఫస్ట్ రెసిపీ పేరు చెప్తే అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే ఓకే. సో టైమర్ ఆన్ అయింది. సో బీన్స్తో కొంచెం వెరైటీగా, అంటే మీరు ఎలాగో చాలా వెరైటీస్ చేస్తాం అంటున్నారు కాబట్టి కొద్దిగా వాటిల్లో బెస్ట్ ఏది అనిపిస్తే మీకు రెసిపీ అది ఈరోజు చేసి చూపించవచ్చు. బీన్స్ నేను చేస్తాను ఫస్ట్. మీరు ఫస్ట్ చేస్తానన్నారు, ఆవిడేమో పేరు చెప్పడం మొదలెట్టారు. సరే, ఫస్ట్ చాయిస్ మరి ఆవిడకి ఇవ్వాలి, ఎందుకంటే ఆవిడ. ఓకే. సో ఏం చేస్తారు మీరు బీన్స్తో? బీన్స్, శనగపప్పు కారం. బీన్స్, శనగపప్పు కారం. ఓకే. ఓకే అండి, మరి బీన్స్, శనగపప్పు కారం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీన్స్, శనగపప్పు కారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీన్స్ 100 గ్రాములు, శనగపప్పు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఎండు కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో సుగుణ గారు ఏంటి గెరటి పట్టుకొని రెడీగా ఉన్నారా? ఎప్పుడిప్పుడు వంట చేసేద్దామని. శనగపప్పు వేగడానికి టైం పడుతుంది, అది ప్రాసెస్. అప్పుడు వేయించిన శనగపప్పు తీసుకోవచ్చు, అంటే పుట్నాల పప్పు వేసుకుంటే బాగోదా? ఊరికే అడుగుతున్నాను. అంటే కొంతమంది అట్లా కూడా కారం లాగా తయారు చేస్తుంటారు కదా, లైక్ పుట్నాల పప్పు ఇట్లాంటివన్నీ. పల్లీలు కూడా వేసుకోవచ్చు. యాక్చువల్ గా బీన్స్ ఫ్రై లో పుట్నాల పప్పు కూడా వేస్తారు కొంతమంది. వేస్తారు. కొంచెం ధనియాలు వేస్తాను. అంటే ప్యాన్ కూడా వేడిగా ఉంది కదా, మళ్ళీ తొందరగా చల్లారు. సో ఇప్పుడు దీంట్లోనే కొంచెం కొబ్బరి వేస్తాను. ఎండు కొబ్బరి. ఇది ఎండు కొబ్బరి తురుము బట్టి, ఎండు కారము, ఎండు మిరపకాయలు వాడరా? మిరపకాయలు 1-2 వేసుకోవచ్చు. ఎండు కారం వేసుకోవచ్చు, ఎండు మిరపకాయలు కూడా, ఏదైనా మన చాయిస్. ఇది మనకి తొందరగా అయిపోతుంది కాబట్టి. స్పూన్ చూడండి అక్కడ, ఇది తొందరగా అయిపోతుంది కలుస్తుంది కాబట్టి ఇది వేసుకుంటాం.
కారపొడి. తీసుకొని ఇంకా మిక్సీ పట్టేసి. సో అయిపోయిందండి, అయిపోయింది. తీసేసేయండి. ఆయిల్ వేయాలండి. ప్యాన్ వేడైన ప్యాన్ మగ్గాల. దీన్ని బట్టి మనకి అర్థం అవుతుంది సుగుణ గారు కాస్త టెన్షన్ పడుతున్నారు. టెన్షన్ లో ఆయిల్ ఎక్కువ వేసేస్తున్నారు. సో ఈ ఆయిల్ సరిపోతుందా? సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో పోపు ఏమి? ఇంకా దీంట్లో పోపు గింజలు వేసి ఫస్ట్, తర్వాత ఉల్లిపాయలు. ఎందుకు ఫస్ట్ ఉల్లిపాయలు పట్టుకున్నారు? పోపు గింజలు వేసి ఆవాలు జీలకర్ర వేసి తర్వాత ఉల్లిపాయ వేయాలి. ఉల్లిపాయ ఒక్కటేసి ఉల్లిపాయ వేయాలి. తర్వాత ఏం వేద్దాం? ఎండుమిర్చి వేస్తానండి. ఎండుమిరపకాయలు వేస్తే కాడలు తీసేయచ్చు కదా. ఆ కాడలు ఉంటే కొంచెం బాగుంటది, బాగా కనిపిస్తాయండి. బాగా కనపడటానికా? ఏమో కాడల వల్ల టేస్ట్ వస్తుంది అంటున్నారేమో అనుకున్నాను. టేస్ట్ కూడా వస్తుంది, కొంచెం నములుకొని నోట్లో పెట్టుకొని తినడానికి. వీటి మధ్యలో అది పిప్పులా తయారవుద్దని నా ఫీలింగ్ ఏం కాదు. వీటి మధ్యలో కొంచెం అలా బాగుంటుంది అంటారా? ఓకే. బాగా బీన్స్ అవేండి ఉడికించారా? అవును, ఉడికించానండి. సుగుణ గారు మీరు ఏమన్నా వర్క్ చేస్తారా లేకపోతే ఇంట్లోనేనండి? హౌస్ వైఫ్. హౌస్ వైఫే. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు మాకు బ్లడ్ బ్యాంక్ అండి, బ్లడ్ బ్యాంక్ డైరెక్టర్. అందరు రక్తం తీసేస్తున్నారా? ఏం పేరు మీ వారి పేరు? రాజశేఖర్ రెడ్డి అండి. పిల్లలు ఉన్నారా? ఉన్నారండి. ఏం చేస్తున్నారు వాళ్ళు? పాప ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఓకే. బాబు వచ్చి 9th క్లాస్ అండి. సో ఈ పొడి మనం అట్టు పెట్టుకొని ఎప్పుడైనా ఇలాంటివి చేసుకున్నప్పుడు జల్లుకోవచ్చు, బానే ఉంటుందా? చల్లుకోవచ్చు లేదా ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా వేసుకుంటేనే బాగుంటుంది? ఫ్రెష్ గా వేసుకోవచ్చు. మనకు కొంచెం ఓపిక లేకపోతే ఇది స్టోర్ చేసుకున్నా బానే ఉంటుంది. స్టోర్ చేసుకున్నా బానే ఉంటుంది, ఏం ఇబ్బంది లేదు. నెల వరకు ఏం పాడవద్దండి. మనం అంతా ఇప్పుడు కారం ఇంక ఇందులో వేసాం కాబట్టి అదే సరిపోతుందా? అదే సరిపోతుంది. ఉప్పు వేసుకోవాలేమో కొంచెం. నేను ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసాను కాస్త, ఉడికే అది సరిపోతుందో లేదు అనేసి ఉడికే కొంచెం వేసుకుంటాం అంతే, ఎక్కువ అవసరం లేదు. కరివేపాకు. ఇది మీ ఇంట్లో కరివేపాకా? అవునండి. నేను ఎలా చెప్పానో చెప్పుకొని చూద్దాం. దానికి రెమ్మ ఉంది కాబట్టి మన కొట్లో కొనుక్కునే దానికి రెమ్మ ఉండదా? ఉంటుంది, కానీ వాళ్ళని మనం తీసుకుంటాను నీట్ గా తీసుకుంటాను. ఇదైతే అప్పుడప్పుడు కోసుకొని వచ్చాను. ఓహో అలాగా. నేను ఎలా చెప్పానంటే ఆకులు బాగున్నాయి, చిన్న చిన్నగా లేత లేతగా. అట్లా మామూలుగా ఇప్పుడు కరివేపాకు ఆకులు ఇంత ఉంటున్నాయి, మళ్ళీ లేతగా ఫ్రెష్ గా ఉంది, అందుకని చెప్పాను అనమాట. అట్లా వాసన కూడా ఇది మీరు తిన్నాక చాలా బాగా అనిపిస్తుంది. కరివేపాకు తినేస్తారు మీరు. బాగుంది. బాగుందా? సూపర్ గా ఉంది. మంచిగా వాసన వస్తుంది. మంచి వాసన వస్తుంది. అంటే అన్ని ఇప్పుడు ఇక్కడ ఫ్రెష్ గా ఇట్లా పౌడర్ కూడా ఇప్పుడే చేసి వేసుకున్నాం కదా. యాక్చువల్ గా ఇట్లాంటి వాటిలో కొంచెం వెల్లుల్లిపాయ అట్లా వేసుకున్నా కూడా బానే ఉంటుందేమో తాలింపు. వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ వేసాం కదా, ఇంకా వెల్లుల్లిపాయ వేస్తే. మీకు ఇష్టం లేదా? ఇష్టం లేదని కాదు, కొందరు ఇష్టపడతారు, కొందరు వెల్లుల్లిపాయ వాసన వస్తుంది కదా ఎక్కువ, పిల్లలు ఇష్టపడరు, తినరు. అందుకని కాదు, కానీ దీంట్లో ఉల్లిపాయ బాగుంటుంది వెల్లుల్లి కంటే. ఓకే. సో రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయిందండి. ఓకే. సో బీన్స్, శనగపప్పు, కారం, అంతేనా? అవునండి. స్పూన్ వద్దు, రాజుగారు వచ్చాక తీసుకొని తిందాం. ఓకే ఓకే అండి. మరి బీన్స్, శనగపప్పు, కారం రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీన్స్, శనగపప్పు, కారం తయారు చేసే విధానం. ముందుగా బీన్స్ ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో శనగపప్పు, ధనియాలు వేయించి మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. దీనిలో ఎండు కొబ్బరి తురుము, కారం వేసి మిక్సీ పట్టి కారం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బీన్స్ వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న కారం, ఉప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. చివరిగా కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, బీన్స్, శనగపప్పు, కారం రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. చపాతీలు మృదువుగా రావాలి అంటే మనం పెరుగు తోడుపెడతాం కదా, ఆ తోడుపెట్టిన పెరుగు పైన ఉండే తేటను చపాతీ పిండిలో వేసి కలుపుకున్నట్లయితే చపాతీలు మృదువుగా వస్తాయి. సో రెడీయా మీరు? మీరేం చేస్తారు? బీన్స్ గీ రైస్ చేస్తానండి. ఓకే అండి. మరి బీన్స్ గీ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం.
బీన్స్ గీ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన బీన్స్ 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ నెయ్యి వేసుకుందాం. సో ఇది మొత్తం నెయ్యితోనేనా? నెయ్యితో. ఇప్పుడు దాల్చిన చెక్క, సాజీర వేసేసుకుందామండి. ఓకే. కొంచెం వేగాక సో లవంగాలు ఏం అక్కర్లేదా? అవసరం లేదండి. పచ్చిమిర్చి వేసుకుందాము. అది కొంచెం వేగాక అల్లం పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్. పుదీనా వేసుకున్నాం కొద్దిగా. ఓకే. మీరు కూడా బీన్స్ అంటే ముందు ఉడికించి పెట్టుకోవాలా లేకపోతే ఇక్కడ? లేదు, కొంచెం ఇందులోనే కొంచెం వేయించుకోవాలి అంతే. ఓకే. ఇప్పుడు బీన్స్ వేసుకుందాం. మొత్తం కాకుండా లైట్గా వేయించుకోవాలి. కొంచెం క్రంచీగా ఉంటే బాగుంటాయి కదా, లేకపోతే మొత్తం సాఫ్ట్గా అయిపోతుంది. టేస్ట్ తెలియదు మళ్ళీ. అవును, రైస్ ఐటమ్స్ లో ఇవి కొంచెం ఇట్లాంటివి క్రంచీగా తగిలితే టేస్ట్ తెలుస్తుంది. సన్నగానే కట్ చేశారు కాబట్టి కొంచెం తొందరగా ఫాస్ట్ గానే వేగుతుంది. మూత పెడదామా? రైస్ ముందు ఉడికించేసి పెట్టుకోవటం. బాస్మతి రైస్ ఉడికించుకొని పెట్టుకోవాలి. ఓకే. సో ఇది బాస్మతి రైస్ ఆర్ నార్మల్ రైస్ తోనైనా మనకి టేస్ట్ బాగా ఉంటుంది. బాస్మతి రైస్ తో కొంచెం టేస్ట్ వస్తుంది. సో గీ ఆ బాస్మతి రైస్ ఫ్లేవర్ తెలుస్తుంది. సో కొంచెం వేగిపోయా. ఓకే. సో పిల్లలు అయితే డిమాండ్స్ ఎక్కువ అయ్యాయా? మీ బాబు కూడా అడుగుతుంటారు? బాబు కొంచెం ఎక్కువ, ఇంకా కొంచెం ఎక్కువ. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాము. ఓకే, వేయండి. సో మీరేంటి వర్కింగ్? మీరు నేను హౌస్ వైఫ్ అండి. మీ వారు ఏం చేస్తుంటారు? బిజినెస్ అండి. ఓకే. జనరల్ షాప్ మాది. ఓకే. సో పేరేంటి? నవీన్ కుమార్ అండి. మీ బాబు పేరు? ప్రతీక్. సో ఇప్పుడు రైస్ వేసుకుందాం అండి. ఆల్రెడీ బాయిల్ చేసిన బాస్మతి రైస్. యాక్చువల్గా రైస్ ఐటమ్స్ అన్ని కూడా మనకి చాలా సింపుల్ గా అయిపోతాయి కదా, తొందరగా. ఇంకేంటంటే లంచ్ బాక్స్ పిల్లలకి తొందరగా ఫాస్ట్ గా అయిపోతుంది. కొత్తిమీర వేసుకో. ఓకే. సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకుందాం. బాగుంది, గ్రీన్ గా. అంటే ఓన్లీ గ్రీన్ అండ్ వైట్ కనిపిస్తుంది, ఎందుకంటే లీవ్స్, పచ్చిమిర్చి, బీన్స్ అన్ని గ్రీన్ ఒకటే కదా. సో లాస్ట్ కి కాజుతో కానిషి. ఓకే. ఫ్రై చేయకుండా. ఓకేనా? బీన్స్ కి రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. బీన్స్ గీ రైస్ రెడీ కదండి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీన్స్ గీ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిపొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి మసాలా దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, తరిగిన బీన్స్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, అన్నం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీన్స్ గీ రైస్ రెడీ. ఓకే అండి, మరి బీన్స్ తో 2 వంటలు కూడా రెడీగా ఉన్నాయి కదా, ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఒకటేమో బీన్స్ గీ రైస్, ఇంకొకటేమో బీన్స్ శనగపప్పు కారం. ఓకే. సో ఫస్ట్ గీ రైస్ చూసేద్దాం. ఓకే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అది చూద్దాం.
బాగుందండి, కారం కారంగా, కొంచెం ఆ ఉల్లిపాయలు కూడా బాగా వేస్తారు కదా, కొద్దిగా అవి కొంచెం క్రంచీగా తగులుతూ నైస్, టేస్టీగా ఉన్నాయి, రెండు కూడా బాగున్నాయి. సో రాజు గారు చెప్తారు ఎలా ఉన్నాయి అనేది. సో రెండు డిష్లు కూడా బాగున్నాయి. అంటే రైస్ ఐటమ్ వచ్చేసి సింపుల్గా, సో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా బాగుంది. ఇలా బీన్స్తో పోపు పెట్టేసుకొని ఘీతో మనం చాలా బాగుంది. సో ఇలా కారపొడి ఐడియా కూడా బాగుంది. అవును. సో ఇది మనం అంటే తను చెప్పినట్టుగానే ఏదైనా కర్రీలో మనకు ఇన్స్టెంట్గా మనం అలా రెడీ చేసి పెట్టేసుకుంటే, సో దేంట్లోనే ఈజీగా యాడ్ చేసేసుకుంటే సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది, మంచి టేస్ట్గా కూడా వస్తుంది. సో రెండు కూడా డిష్లు బాగున్నాయి. బట్ రైస్లో కొంచెం సాల్ట్ ఎక్కువైంది. ఓకే, మిక్స్ అవ్వలేదా? సో అలాగే బీన్స్లో కొంచెం తక్కువ తక్కువ ఉంటే ఏంటంటే వేసుకునే ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ ఉంటే దాన్ని మనం కవర్ తీసేసే ఛాన్స్ లేదు. ఈరోజు బీన్స్ అని ఇది శనగపప్పు కారం ఉంది కదా. ఓకే, సో సుగుణ గారు విన్నర్ అన్నమాట. ఓకే, కంగ్రాచులేషన్స్. ఇలా వచ్చేసి సో సుగుణ గారు కంగ్రాట్స్ అండి. సో మీకు వచ్చిన బీన్స్ లాగే శారీ కూడా గ్రీన్ కలర్, కంగ్రాచులేషన్స్. అన్ని గ్రీన్. ఎస్, సో మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా షోలో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. చూసారు కదండి వాళ్ళ ఊరించే వంటల్ని. మరి మీరు కూడా ఊరించే వంటలు పార్టిసిపేట్ చేయడానికి మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. కొబ్బరిని తురిమిన తర్వాత ఆ కొబ్బరిని బయట కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టి నిల్వ చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే ఎక్కువ కాలం పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఇవాళ 4 వంటల్ని చూసారు కదా, మరి వాటిలో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు వంటలు పిండి వంటల్లో చూసిన క్యారెట్ కాజు కర్రీలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. క్యారెట్, కాజు అండ్ టొమాటోస్. క్యారెట్లో తర్వాత టొమాటోస్లో రెండిట్లో కూడా మనకు ఎక్కువగా మెయిన్గా కనిపించే పోషక విలువ విటమిన్ ఏ. విటమిన్ ఏ మనకు ఇమ్యూనిటీ లెవెల్స్కి ఉపయోగపడుతుంది, అవన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా కూడా మనకు చూసుకుంటుంది. సమ్మర్లోనే కదా స్కిన్ డ్యామేజ్ అవ్వడం, వింటర్లో ఏముంటుంది, అంతేమీ సన్ కూడా బయట మనకు కనిపించదు కదా అని అనుకుంటే అక్కడ పొరపాటే. ఎందుకంటే క్లౌడ్స్, మేఘాలల్లో కూడా యూవీ రేస్ ఉంటాయండి. ఆ అల్ట్రా వైలెట్ రేస్ అనేవి మన స్కిన్కి డ్యామేజ్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో వీ నీడ్ టు టేక్ ఇలా విటమిన్ ఏ ఎక్కువ ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మంచిది. ఇంకోటి విటమిన్ ఏనే కాదు, విటమిన్ సి కూడా ఈ 2 వెజిటబుల్స్లో ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇప్పుడు క్యారెట్ ఒక 250 గ్రామ్స్, టొమాటోస్ ఒక 150, కాజు ఒక 25 అలా తీసుకున్నాం అనుకోండి, హ్యాపీగా వితౌట్ ఎనీ కేర్ ఫ్రీగా మనం ఇది ట్రై చేయొచ్చు. ఆయిల్ ఎంత వేసుకోవాలి? ఆయిల్ 2-3 టీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకు ఈ కాజులో ఉన్న ఫ్యాట్, ఆ పోపులో ఉన్న ఆయిల్ రెండు కూడా బ్యాలెన్స్ అయిపోతుంది. బాగుందండి, నైస్ డిష్, ట్రై చేయొచ్చు. ఇక స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన కొత్తిమీర కాజాలు. కొత్తిమీర అండ్ మైదా. కొత్తిమీర చాలా మంచి ఆకుకూర, వెజిటబుల్ అండి. కొత్తిమీరలో ఉన్న ముఖ్యమైన పోషక విలువ మనకు ఆహారంలో ఉన్న క్రిములని చంపడానికి బాగా యూజ్ అవుతుంది. బట్ ఈ రెసిపీ ఎలా ఉంది? మైదాతో చేసిన డీప్ ఫ్రైడ్ ఐటమ్. క్యాలరీ పరంగా చూసుకుంటే మనకి కాజా ఒక్కోటి కూడా 150 నుంచి 200 క్యాలరీల దాకా ఉండొచ్చు. హెల్తీయా అని మనం క్వశ్చన్ చేయాలి. నెక్స్ట్ స్టెప్, 50% కొత్తిమీర ద్వారా హెల్తీ అనుకుంటే కూడాను మైదా ఉంది కదా, మైదా బదులుగా గోధుమ పిండితో డెఫినెట్లీ ఇట్ విల్ బి టేస్టీ అండి. మైదాకు గోధుమ పిండికి ముఖ్యమైన తేడా ఏంటంటే టేస్ట్ పరంగా కనుక చూసుకుంటే ఫైబర్ ఎక్కువ ఉంది కాబట్టి గోధుమ పిండిలో ఒక నేటివ్ టేస్ట్ అనేది ఉంటుంది. మైదా అనేది స్మూత్గా అలా వెళ్ళిపోతుంది కాబట్టి బ్రెయిన్ అడిక్ట్ అయిపోయి మళ్ళీ అలాంటి ఐటమ్స్ తినాలి అనిపిస్తుంది. ఇప్పుడు మీరు మైదాతో చేసిన పూరీలు, గోధుమ పిండితో చేసిన పూరీలు, ఇవి రెండు కనుక ట్రై చేస్తే మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. మెల్లమెల్లగా మీరు గోధుమ పిండితో చేసినవే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అలా ట్రై చేసుకుంటే హై క్యాలరీ అయినప్పటికీ కూడా ఓకే, వన్స్ ఇన్ అ వైల్ మనం ట్రై చేయొచ్చు. ఊరించే వంటలో ఇంట్రెస్టింగ్గా బీన్స్తో 2 రెసిపీస్ చూశారు. ఒకటి కాస్త ట్రెడిషనల్ అనే చెప్పాలి, బీన్స్ శనగపప్పు కారం. బీన్స్ శనగపప్పు తర్వాత మనకు కొబ్బరి అండ్ ధనియాలు. ఈ కొబ్బరి అండ్ ధనియాల కాంబినేషన్ మళ్ళీ మనకు ట్రెడిషనల్ అండ్ వెరీ వెరీ హెల్దీ అండి. ఎందుకంటే కొబ్బరిలో ఉన్న ఫ్యాట్ని బ్రేక్ చేయాలి అంటే
ధనియాల్లో ఉన్న ఘాటు, ధనియాల్లో ఉన్న పోషక విలువలు హెల్ప్ చేస్తాయి. ఫ్యాట్ ఉన్నప్పుడు ఏదైనా, అంటే ఇప్పుడు కొబ్బరిలో ఫ్యాట్ ఉంది కదా, మనకు తెలుసు అది కొంచెం ఎక్కువ ఉంటుంది, బట్ అది హెల్దీ. అట్ ద సేమ్ టైం దానికి ఒక బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ అనేది మనకు ఇటువైపు, అంటే ఆ డిష్లో మరొక ఐటమ్ ఉందనుకోండి, వాట్ హ్యాపెన్స్ ఇస్ ఆ ఫ్యాట్ డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ అవ్వడమే కాకుండా క్యాలరీస్ పరంగా కూడా న్యూట్రలైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. యూ కెన్ న్యూట్రలైజ్ ద క్యాలరీ. అంటే ఓన్లీ కొబ్బరి అనుకోండి, మనకు 100 grams కొబ్బరిలో 545 కిలోకాలరీస్ ఉంటుంది. అదే మనం ఇప్పుడు కొబ్బరి ధనియాలు కలిపి వాడుకుంటున్నాం అనుకోండి, డైరెక్ట్గా వీ విల్ బి రెడ్యూసింగ్ 250 క్యాలరీస్. సో 50 గ్రాముల కొబ్బరి వాడినా మనం హ్యాపీగా దాన్ని నలుగురికి ట్రై చేసుకోవచ్చు. క్యాలరీ పరంగా చూసుకుంటే అడిషన్, అంటే క్యాలరీ మనకు చేరడం అనేది తక్కువ ఉంటుంది. ఈ రెసిపీలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇంకొక విధంగా చూసుకుంటే శనగపప్పు అండ్ బీన్స్ ద్వారా మనకు ప్రోటీన్స్ అండ్ వెజిటబుల్స్, శనగపప్పులో ప్రోటీన్స్ ఉంటాయండి, వచ్చేస్తుంది. కాబట్టి కార్బోహైడ్రేట్ సోర్స్ ఒకటి చపాతీ ద్వారా లేకపోతే రైస్ ద్వారా తీసుకుంటే ఇట్ విల్ బీ అ కంప్లీట్లీ బ్యాలెన్స్డ్ మీల్ ఉంటుంది. 100% సమతుల్య ఆహారంలా ఉంటుందన్నమాట. సో బాగుందండి, ట్రై చేయొచ్చు. బీన్స్ గీ రైస్లో బీన్స్, నెయ్యి, బాస్మతి రైస్, పుదీనా వీటితో చేసుకున్నాం. జీడిపప్పు అనేది ఆప్షనల్ అనుకోండి, మనం కావాలంటే ట్రై చేసుకోవచ్చు, ఫ్యాట్ ఎక్కువైంది అనుకుంటే వదిలేయచ్చు. ఇప్పుడు ఈ గీ ఎలా వాడుకోవాలి? బాగుంది కదా రెసిపీ. బీన్స్, పుదీనా, రైస్, బాస్మతి రైస్ కూడా సింగిల్ పాలిష్ రైస్, బ్రౌన్ బాస్మతి రైస్. సో మనం డైలీ డైట్కి వాడుకోవచ్చు. గీలో ఎంత మేరకు మనం గీ వాడచ్చు అంటే, ఇప్పుడు 2 things అండి. మనం గీ ఎలా వాడుకుంటాం? పోపులోకి ఆయిల్ తీసుకుంటూ ఉంటాము, దాంట్లో మనం ఫ్రై చేసుకొని ఈ రైస్ అనేది చేసుకుంటాం. తర్వాత పైనుంచి గీ కూడా యాడ్ చేస్తూ ఉంటాం. అప్పుడే మనకు ప్రాబ్లం. ఇలా 2 రకాలుగా ఆ డిష్లో మనం ఆయిల్ యాడ్ చేసినప్పటికీ ఏమవుతుందంటే వీఆర్ యాడింగ్ ఇట్ 2 times, డబుల్ చేస్తున్నాం. అలా కాకుండా కుక్ చేయడమే గీలో చేస్తే అదొక పద్ధతి. జస్ట్ మనకు ఆయిల్ని ఎలా మనం కరెక్ట్గా 4 స్పూన్లు వాడుకోవాలి, ఇలాంటి రూల్స్ ఉంటాయో దాన్ని గీతో వాడుకోవచ్చు. మళ్ళీ పైనుంచి మనం యాడ్ చేయడం అనేది ఉండదు. అంటే మీరు పోపుకి ఆ సీజనింగ్కి కూడా గీయే వాడేస్తే ఆయిల్తో పని లేకుండా అప్పుడు మనకి ఎక్స్ట్రా ఆయిల్ అనేది యాడ్ అవ్వదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనకి ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. పప్పు కూడా ఆయిల్లో మనం సీజనింగ్ చేసేసుకొని పైనుంచి మళ్ళీ 1-2 చెంచాలు గీ యాడ్ చేయడం మూలానే మనకు అడిషనల్గా గీ యాడ్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఒక పూట గీ తీసుకోవాలి అనుకున్నప్పుడు పూర్తిగా గీతోనే చేసేసుకుంటే నో ప్రాబ్లం. మరో పూట కావాలంటే మనం ఆయిల్తో ట్రై చేసుకోవచ్చు. ఇదే సింపుల్ సూత్రం అండి. ఇవాళ మీరు చూసిన రెసిపీస్ ఎలా ఉన్నాయి? క్యారెట్ కాజు కర్రీ బాగుందండి. అక్కడ కూడా కాజు మనకి ఎంత కావాలో అంతే వాడుకుంటే బాగుంటుంది. అలాగే బీన్స్ ఘీ రైస్, అది కూడా మనకు ఏంటంటే బాగుందండి. నేను చెప్పినట్టుగా ఓన్లీ 1 source ఆఫ్ ఆయిల్ వాడుకుంటే బాగుంటుంది. బీన్స్ శనగపప్పు కారం పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్, చాలా బాగుంది. కొత్తిమీర కాజాలు, ఆ కాజాలని మనం గోధుమ పిండితో చేసుకుంటే ఎప్పుడైనా ఒకసారి చేసుకోవడానికి బాగుంటుంది. సో 4 రెసిపీస్ కూడా నోట్ చేసుకొని ట్రై చేయండి. పూరించే వంటి సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక రుచికరమైన వంటని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించవచ్చు. దానికి కూడా ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజుగారు ఈ రోజు 2 కూడా బాగున్నాయి. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని. మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.